నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిదానంద రూపం శివోహం శివోహం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారుల చర్యలు. కాలం చెల్లిన తినుబండారాలు, శీతల పానీయాలు విక్రయిస్తే చర్యలు తప్పవు. చిలకూరులోని పలు దుకాణాలను తనిఖీ చేసి వ్యాపారులకు అపరాధ రుసుం విధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ నర్మదా. వైభవంగా వార్షికోత్సవ వేడుకలు. గూడూరులోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు, డాన్సులు చేసిన విద్యార్థులు. ఆటల పాటలతో కూడిన విద్య అందించండి. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జ్ఞానజ్యోతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కోర్సు డైరెక్టర్ భారతి, రీసోర్స్ పర్సన్ రవి. శివరాత్రి పరమ పవిత్రమైన రోజు. ఇంటా బయట మంత్రాలు, ప్రార్థనలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. భక్తి ప్రవృత్తులతో పూజలు చేస్తారు. పరమేశ్వరుడికి పూలు, పండ్లు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం ముస్తాబవుతుంది. నాణ్యానికి బొమ్మ బొరుసు, జీవితానికి ఆనందం విషాదం. ఈ రెండు ఉద్వేగాలకు పరమేశ్వరుడే నాయకుడు. శివుడిగా ఆనంద ప్రదాత, రుద్రుడిగా దుఃఖానికి అధిపతి. ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలనేది తానే నిర్ణయిస్తాడు. దుఃఖం తర్వాత కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఆనందం తర్వాత వచ్చే ఆనందం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. మహాశివుడు రకరకాల పరీక్షలు పెడతాడు. ఆయనను నిత్యం భక్తులు శరణు కోరుతూనే ఉంటారు. అలాంటి పరమేశ్వరుని దర్శించుకునేందుకు శైవక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం బుధవారం కానుండడంతో అన్ని శైవక్షేత్రాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో కొలువై ఉన్న భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు చేశారు. ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్లు వేశారు. విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. గూడూరు ప్రాంత ప్రజలే కాకుండా ఇతర మండలాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో రానుండడంతో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కాలం చెల్లిన శీతల పానీయాలు, ఇతర వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డివిజన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నర్మదా తెలిపారు. చిలకూరు ప్రాంతంలోని పలు దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పలువురు వ్యాపారులకు సూచనలు ఇచ్చారు. చిలకూరులోని పలు దుకాణాలతో పాటు ఫ్రైడ్ రైస్ అంగలపై గూడూరు డివిజన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నర్మదా తనిఖీలు చేశారు. అక్కడక్కడ పలు దుకాణాల్లో కాలం చెల్లిన శీతల పానీయాలున్నట్లు ఆమె గుర్తించి వ్యాపారులను హెచ్చరించారు. అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ నర్మదా మాట్లాడుతూ పలు దుకాణాల్లో కాలం చెల్లిన శీతల పానీయాలు గుర్తించి అపరాధ రుసుం విధించామన్నారు. కాలం చెల్లిన తినుబండారాలు, శీతల పానీయాలు వంటి వాటిని దుకాణాల్లో ఉంచినా, వినియోగదారులకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నా పేరు నర్మదా. నేను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ ఫుడ్ ఇన్స్పెక్టర్. ఇక్కడ చిల్లకూరు మండలంలోని కొన్ని కూల్ డ్రింక్ షాపుల్లో కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారని చెప్పి మాకు ఫిర్యాదులు అందడం జరిగింది. ఆ ఫిర్యాదుల మేరకు ఇవాళ ఇక్కడ చిల్లకూరు మండలంలోని కూల్ డ్రింక్ షాపులు, అదేవిధంగా ఫ్యాన్సీ షాపులు తనిఖీ చేయగా అందులోని కొన్ని షాపుల్లో కూల్ డ్రింక్స్ ఎక్స్పైర్ అయిపోయినవి అలానే ఫ్రీజర్లో స్టోర్ చేసి తర్వాత మళ్ళీ జనాలకు అమ్ముతున్నట్లుగా మేము గుర్తించాము. ఆ గుర్తించిన వాటిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసినటువంటి స్టాక్ని తదుపరి విచారణ నిమిత్తం జాయింట్ కలెక్టర్ తిరుపతి జిల్లా వారి ముందు పెట్టడం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ గారు వాటిని విచారించి వాటిపైన పెనాల్టీలు వేసి పెనాల్టీలు అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి జనాలందరూ కూడా తెలుసుకోవాల్సింది, అదేవిధంగా వ్యాపారస్తులు ఏంటంటే కనుక కాలం చెల్లేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిరోజు గమనించుకొని సేల్ చేయాలి. కాలం చెల్లినవి లేదా త్వరలో ఎక్స్పైర్ అయిపోతాయి అని అనుకున్న స్టాక్
స్టాక్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సేల్కి పెట్టకుండా స్టాక్ని రిటర్న్ పంపించేసుకోవాలి. జనాలు కూడా కొనేటప్పుడు వాళ్ళు కొనేటటువంటి బాటిల్స్ కానీ వాటిపైన ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎప్పటి వరకు ఉంది, అలాంటివి గుర్తించుకొని కొనాలండి. ఇలాంటి ఫిర్యాదులు ఏదైనా ఉంటే కనుక తప్పకుండా తిరుపతి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వారి నోటీసుకి తీసుకొని వస్తే కనుక తప్పకుండా మేము వాటిపైన స్పందించి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సభలో వైకాపా నేతల తీరు బాధగా అనిపించిందని, సభ్య సమాజం సిగ్గుపడేలా వారు వ్యవహరించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా నవ్వుతూ జగన్ వ్యవహారం సిగ్గుచేటన్నారు. ఇది ప్రజాస్వామ్యమని జగన్ గుర్తుంచుకోవాలని, సీఎంగా ఎంపీగా చేసిన వ్యక్తి సభలో వ్యవహరించే తీరు ఇదేనా అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ఈ సభని ప్రారంభించే ముందు 2 విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏంటంటే నిన్న సభలో జరిగినట్టు సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికి తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంట్ మెంబర్ గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి, ఇది సాంప్రదాయం అంటారు. సాంప్రదాయం ఏంటండి? ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆ ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. సర్వ హక్కులు నాకే ఉన్నాయి, నేను మాట్లాడతానన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ, అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను. అదే ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఉంది మన టైం. గవర్నర్ ప్రసంగం అయింది నిన్న. ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా, మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా. ఈ రోజంతా మాట్లాడవచ్చు. మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడుకుంటా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకు అభిమతం. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు నిర్వహించిన బ్యూటీషియన్ కోర్సు శిక్షణా తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలు బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. పేద మధ్యతరగతి మహిళల కోసం ఉచితంగా కోర్సులు నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో బలిజ మహిళా సంక్షేమ సంఘ ఉపాధ్యక్షురాలు ఉమాదేవి, బ్యూటీషియన్ రూప, గిరిజ తదితరులు పాల్గొన్నారు. సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సు ప్రారంభించి 30 రోజులైంది. ఈ రోజు ఫైనల్ గా బ్రైడల్ మేకప్. ఈ కోర్సులో ఫేషియల్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, అలాగే మేకప్లు 5 రకాలు అన్ని కూడా పూర్తిగా వ్యాక్స్ అన్ని కూడా బ్యూటీషియన్ కి ఏమేమి అవసరమో బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలంటే ఆ కోర్సులన్నీ కూడా, ఆ క్లాసెస్ అన్ని కూడా నేర్పించాము. ప్రాక్టికల్స్ కూడా చేయించాము, రికార్డు వర్క్ చేయించాము. చాలా బాగా నేర్చుకున్నారు ఈ బ్యాచ్. ప్రతి బ్యాచ్ కూడా నేర్చుకుంటారు, కానీ ఈ బ్యాచ్ వాళ్ళు ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నారు. ఈ రోజు ఫైనల్ బ్రైడల్ మేకప్, తర్వాత రికార్డ్ సబ్మిట్ చేస్తే సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాము. ఆ సర్టిఫికేట్స్ లో బ్యాంక్ లోన్స్ 30,000 నుంచి 3 లక్షల దాకా కూడా ఎటువంటి హామీ లేకుండా ఇస్తారు. మన దగ్గర శిక్షణ పొంది ఈ రోజు ఎంతో మంది బ్యూటీ పార్లర్లు నడుపుతుంటారు. మీరందరూ కూడా బ్యూటీ పార్లర్స్ పెట్టుకోవాలనే కాదు, ఈ నేర్చుకున్న విద్యతోటి మామూలుగా మేకప్స్కి వెళ్ళినా కూడా ఒక మేకప్ కి 5,000 రూపాయల వరకు, తక్కువ 50,000 వరకు కూడా వసూలు చేయొచ్చు. మీరు కూడా
నేర్చుకున్న విద్యలో ఇంకా కూడా మీరు నైపుణ్యం సాధించాలా. నైపుణ్యం సాధించాలా అంటే ముందు మీకు వచ్చిన విద్యని పక్క వాళ్ళకి ఉచితంగా నేర్పించండి. ఇప్పుడు ఐబ్రోస్ కొంతమందికి మీరు ఏమి డబ్బులు తీసుకోకుండా కొంతకాలం చేశారంటే మీకు దాంట్లో నైపుణ్యం వస్తుంది. అట్లాగే మేకప్స్ కూడా మీ చుట్టుపక్కల ఏదైనా శుభకార్యాలు అవుతుంటే మేమేం తీసుకో మీరు మేకప్ కిట్ తెచ్చుకోండి అని చెప్పి చేయండి. అప్పుడు మీకు నైపుణ్యం వస్తుంది. ఈ నైపుణ్యంతో తర్వాత ఒక 4 మేకప్ చేసి 5వ మేకప్ కి మీరు డిమాండ్ చేయొచ్చు. అలాగే బ్యూటీ పార్లర్ పెడితే స్టార్టింగ్ చిన్న పార్లర్ పెట్టుకోవాలంటే ఒక 50,000 రూపాయలు చాలు. అమ్మో పార్లరా లక్షలు కావాలనుకోబాకండి, 50,000తో మంచి పార్లర్ వస్తుంది. వాటిని ఏమేం కావాల్సింది కూడా మేము మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాము. మీరందరూ కూడా ఈ నేర్చుకున్న విద్యతోటి కొంత కుటుంబానికి సహాయపడాలనే ఉద్దేశంతో మహిళా సాధికారత కోసం మేము విద్యలన్నీ కూడా నేర్పిస్తున్నాము. ఈ విద్య కాకుండా టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, వాషింగ్ పౌడర్ ఇలా 25 కోర్సుల్ని మేము మహిళలకు ఉచితంగా నేర్పిస్తున్నాము. ఇవన్నీ కూడా ఇంటి వద్దనే ఉంటూ మహిళలు ఉపాధి పొందే కోర్సులు. దాంట్లో బ్యూటిషియన్ కోర్సు కొంచెం కాస్ట్లీది, అందువల్ల ఈ మాత్రం కంటిన్యూ కాకుండా సంవత్సరానికి 1-2 సార్లు మధ్య పెడతాము. నెక్స్ట్ కోర్సు మళ్ళీ ఆగస్టులో పెడతాము. ఆసక్తి కలిగోళ్ళు ముందుగానే వచ్చి మీరు అప్లికేషన్స్ తీసుకోండి. తప్పకుండా మీరందరూ కూడా ఈ బ్యూటిషియన్ లో మంచి నిష్ణాతులై మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా. అంగన్వాడీల్లో చదివే చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని రీసోర్స్ పర్సన్ రవి సూచించారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జ్ఞానజ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రీసోర్స్ పర్సన్ రవి, కోర్సు డైరెక్టర్ భారతి తదితరులు మాట్లాడుతూ 6 రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు జరుగుతాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు ఆటల పాటలతో కూడిన విద్యను అందించాలన్నది ప్రధాన ఉద్దేశమన్నారు. ఇప్పటికే పలు అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చామని వారు వివరించారు. అంశాలన్నీ కూడా విద్యార్థుల్లో పెంపొందించడానికి వాళ్ళని అంచనా వేయడానికి ఈ యొక్క శిక్షణా కార్యక్రమం జరపడం జరిగింది. ఇందులో 93 మంది గూడూరు మండలం సంబంధించినటువంటి వాళ్ళు ఈ కార్యకర్తలు ఉన్నారు. వీరందరూ 5 రోజులుగా చాలా కష్టపడి ప్రతి ఒక్క విషయాన్ని పూర్వకంగా తెలుసుకుంటూ ఇక్కడ వాళ్ళు చేసినటువంటి వినూత్నమైనటువంటి యాక్టివిటీస్ ని కూడా చేసుకుంటున్నారు. ఇది షేరింగ్ నాలెడ్జ్. ఈ కార్యక్రమం ద్వారా ఒకరి యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని ఇతరులు కూడా తెలుసుకొని వాళ్ళ సెంటర్లు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా చక్కగా ఇక్కడ పార్టిసిపేట్ చేసేందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం గురించి ఒకసారి గూడూరు డివిజన్లోని అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మా పాఠశాలలో 6 రోజుల నుంచి విద్యంతర శిక్షణ జరుగుతుంది. ఈ యొక్క శిక్షణ ఏంటంటే స్కూల్కు 5వ సంవత్సరం నుంచి విద్యార్థులు వెళ్తారు. 5వ తరగతి కన్నా ముందే 3 నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని పాఠశాలను పరిచయం చేసేటటువంటి స్థానముగా వీళ్లకు ఇక్కడ ట్రైనింగ్ జరుపుతున్నారు. మరి ఆ వయసు పిల్లవాడు ఇంటిని వదిలేసి మొదటిగా ఈ యొక్క అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినప్పుడు వాడి మనసుని మన వైపుకి తిప్పుకోవడం ఎలా, మిషన్తో ఏ పనైనా చేయించవచ్చు, కానీ చిన్నపిల్లల్ని మనము సెంటర్గా చేసుకొని వాడు ప్రతిరోజు నేను వెళ్ళాలి అనేటటువంటి విధంగా వాడి మనసును ఆకట్టుకొని. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లికార్జునరావు, సూపర్వైజర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, వివిధ రకాల అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పాఠశాల ఏజీఎం శ్రీకాంత్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం సాయంత్రం 14వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏజీఎం శ్రీకాంత్, ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలు, ఇతరత్ర అంశాలపై శిక్షణ ఇస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందని వారు వివరించారు. చక్కటి మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అవన్నిటిని కూడా చక్కగా చూసి
ఎంజాయ్ చేసి వెళ్తారని కోరుకుంటూ, ముఖ్యంగా గూడూరు అనంగులోనే మా ఈ జోన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంచ్. అది రిజల్ట్ ఓరియంటెడ్గా అయ్యి ఉండొచ్చు, డిసిప్లినరీ ఆస్పెక్ట్లో అయ్యి ఉండొచ్చు. ఎస్పెషల్లీ జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ బేస్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ను కూడా ఈ సంవత్సరం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ ఐకాన్ బ్యాచెస్లో కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్లో కూడా గూడూరు బ్రాంచ్ ఇన్స్టాల్ చేయడం అంటే అది కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే స్టాఫ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అయినా కానీ కొంచెం మేము రిస్క్ చేసాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్కి మా ఆర్ఐకి కూడా ఒక టాస్క్ ఇచ్చాము. ఆ టాస్క్ని వాళ్ళందరూ చక్కగా అచీవ్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్కి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో. అందుకనే ఆ విషయంతో ఈ ఐకాన్ అనే ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన మొదటి సంవత్సరమే చాలా బాగా అవుట్పుట్ అయితే మేము చూస్తూ ఉన్నాం. దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి పేరెంట్కి మా మీద నమ్మకం ఉండి జాయిన్ చేసిన ఐకాన్లో సి బ్యాచెస్లో జాయిన్ చేసిన ప్రతి పేరెంట్కి పేరున ధన్యవాదాలండి. ఇంత మంచి కార్యక్రమంలో మేము ఇట్లా ఉపన్యాసాలు చెప్పుకుంటా పోతే మీరు వెయిట్ చేస్తున్న దీనికి మాట్లాడేదానికి కోయిన్సైడ్ అవ్వదు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన నాకు ముఖ్యంగా తల్లిదండ్రులకి, అలాగే సంవత్సరం రెండో జెండా పండుగని ఈ వేదిక మీద మేము అందరం చూస్తుంటాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన గూడూరు శ్రీ చైతన్య ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ప్రతి స్టాఫ్ మెంబర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు కూడా అందరికీ వాళ్ళకి గట్టిగా మీ చేతులతో చప్పట్లతో గట్టిగా వాళ్ళకి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేయాలి. చాలా సంతోషం. 10th క్లాస్ రిజల్ట్స్ GPA 10 పాయింట్స్ అనే వచ్చినప్పుడు మేము 25, 30 ఆ రేంజ్లో తెచ్చుకున్నా, ఇంకొక స్కూల్ 2 తెచ్చుకున్నా, వాళ్ళు 2 మాకు 25, అన్ని 10లు, మాకు 10 వచ్చాయి, మాకు 10 వచ్చాయని చెప్పుకునే పరిస్థితులు. కానీ ఎప్పుడైతే మళ్ళీ మార్క్స్ వచ్చాయో, గత మార్క్స్ పెట్టిన 4 సంవత్సరాల నుండి ఎప్పుడైనా గూడూరులో ఫస్ట్ ఎవరు? గూడూరు శ్రీ చైతన్య. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ రిజల్ట్ తీసుకున్నా, ఏ ఒలింపియాడ్ రిజల్ట్ తీసుకున్నా, ఏ గవర్నమెంట్ పెట్టే ఏ ఎగ్జామ్ రిజల్ట్ తీసుకున్నా, IITలో మెయిన్స్ అయినా అడ్వాన్స్డ్ అయినా, మొన్న రీసెంట్గా మెయిన్స్ రిజల్ట్ వచ్చింది, పర్సంటేజ్ తీసుకుంటే మీరు బయట వచ్చేటప్పుడు అక్కడ ఫ్లెక్సీ ప్రతి తల్లిదండ్రి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. భూ రీసర్వే, ఇతర రెవెన్యూ సమస్యలపై నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్తిక్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని వివరాలు నమోదు చేసుకున్నారు. రీసర్వేను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రదీప్ కుమార్, సర్వేయర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఐకాన్ ప్రోగ్రామ్ లో మ్యాథ్స్ ఈజీగా, ఫిజిక్స్ సింపుల్ గా. Perform the song Apple Beauty. Here first class. It symbolizes nature, growth and harmony. సార్ వచ్చేసారు. సో అధ్యక్షులు స్వాగతం, సభ్యులకందరూ కూడా. సెకండ్ క్లాస్ ఇంకా ఏడుస్తారు ఆ సాంగ్ చూసిన తర్వాత. క్లాస్ థర్డ్ క్లాస్ అయిపోతే కాస్త పిల్లలు That's a really great performance by our Kali, Mahakali, Mother Goddess Kali. వారిని ప్రదర్శించాడు రాక్షసుడు. చిన్న పాప గల్లబట్టి గుంజుతాంది దీని సూపే లల్లిబట్టి అర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను ఓకే. ప్రపంచానికి కల్చర్ని ప్రణయానికి శ్రీకారం గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా నీలిశెట్టి విఠలరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈరోజు ఉభయదాతలుగా శ్రీ నీలిశెట్టి విఠలరావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. వాళ్ళ ఇంటి తరఫున సంవత్సరానికి 4 సార్లు వాళ్ళు ఏదో ఫంక్షన్లకు కానీ నాకు చెప్తా ఉంటారు. కాబట్టి మేము వాళ్ళని భగవంతుని ఆయుధాలుగా ఇవ్వాలని. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం
బ్రహ్మదేవం పటంచున్ ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తిని కాంచి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామమత్తుండరై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవనించనేనంత వాడంతయాశాలి వై దూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యంబులందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను జుంబంటు గావించి యవ్వాలిని చంపికా కుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుంలంకిని చంపియుంలంకయుంగాచియుం భూమి జందూచి ఆనందము పొంగయాయుంగరం వెచ్చి ఆరత్నం వెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషును చేసి సంజీవును అంగదుం జాంబవంతాది నీలాదులు కూడి ఆ సేతువుం దాటి వానరులు మూకలై దైతులందుం సగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణున్ మూర్ఛనొందింపగా నప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిదానంద రూపం శివోహం శివోహం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు, భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు. కాలం చెల్లిన తినుబండారాలు, శీతల పానీయాలు విక్రయిస్తే చర్యలు తప్పవు. చిలకూరులోని పలు దుకాణాలను తనిఖీ చేసి వ్యాపారులకు అపరాధ రుసుం విధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ నర్మదా. వైభవంగా వార్షికోత్సవ వేడుకలు. గూడూరులోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు, డాన్సులు చేసిన విద్యార్థులు. ఆటల పాటలతో కూడిన విద్య అందించండి. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జ్ఞానజ్యోతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కోర్సు డైరెక్టర్ భారతి, రీసోర్స్ పర్సన్ రవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.